దక్షిణామూర్తి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. మీరు పోటీకి వెళ్ళకండి. వెళ్ళాలి. నా మెట్టినింటి పౌరుషమేంటో ఆ ఇంటి మనుషులకి తెలియాలి. మావయ్య గారు, ఈ పోటీలో మనం పాల్గొంటున్నాం. ఇది మీకోసం కాదు, నా కోసం. నిలబడ్డమే కాదు, గెలవాలి కూడా. గెలుస్తావమ్మా. కార్తిక్, తాత, నువ్వు వెంటనే గౌరీప్రసాద్ గారికి ఫోన్ చేసి పోటీకి మనం సిద్ధమని చెప్పు. అలాగే తాత. అమ్మా దీప, తాతయ్య గారు, కంపెనీ సీఈఓ నువ్వే కాబట్టి బాధ్యతంతా నీదే. ఇది పోటీ కాదు, ఈ ఇంటి కోడలిగా నా ఆత్మగౌరవం. దాన్ని నువ్వు గెలిపించాలి. అవునమ్మా, దక్షిణామూర్తి మీద నేను ఓడిపోయానంటే చచ్చిపోయినట్టే. అంత మాట ఎందుకండి? కొన్ని పంతాలు మనకున్న ప్రాణం కంటే ఒక మెట్టు పైనే ఉంటాయి. పంతాన్ని వదులుకోవడం కంటే ప్రాణాన్ని వదులుకోవడం చాలా చిన్నది. పారిజాతం, మనం గెలుస్తాం తాత. మనం గెలుస్తాం సార్. మనం గెలుస్తాం తాతయ్య గారు. కార్తిక్, నువ్వు వెళ్ళి గౌరీప్రసాద్కి ఫోన్ చేయి. అలాగే తాత. శివనారాయణ పోటీకి దిగారమ్మా. బాబాయ్ గురించి తెలిసే మిమ్మల్ని ఫోన్ చేయమన్నాను మావయ్య గారు. ఓడిపోతే మళ్లీ తలెత్తుకోలేను. మీ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోను. శివనారాయణ మాటల మనిషి కాదమ్మా, చేతల మనిషి. అందుకే ఈ స్థాయికి ఎదిగారు. ఎక్కడ మొదలు పెట్టారో మళ్లీ అక్కడికే రావాలి. మనమే తీసుకురావాలి మావయ్య గారు. వాడికి గొడవలు పోటీలంటే నచ్చవు. అన్నిటికీ దూరంగా ఉంటాడు. కానీ ఇప్పుడు యుద్ధానికి దిగాడు కదా మావయ్య గారు. నా భయం నీ గురించేనమ్మా. నాకేం కాదు. శివనారాయణ వల్ల నాకంటే నీకే ఎక్కువ నష్టం జరిగిందమ్మా. నా కూతురు నా అల్లుడు నా దగ్గరుంటే ఆ శివనారాయణకి ఈ దక్షిణామూర్తి అంటే ఏంటో చూపించేవాణ్ణి. నా కూతురు నా బలహీనత, అదే వాడి బలం. అందుకే నేనన్నీ వదిలేసి కలవాలని చాలా అడుగులు ఆ ఇంటి వైపు వేశాను. వెళ్ళిన ప్రతిసారి అవమానం తప్ప ఆప్యాయత కనిపించలేదు. బాధపడకండి మావయ్య గారు. సుమిత్ర మీకు కూతురు మాత్రమే కాదు, నాకు ఆడపడుచు కూడా. మళ్ళీ సుమిత్ర ఈ ఇంట్లో అడుగు పెట్టాలని మీరెంతగా ఎదురు చూస్తున్నారో నేను అంతగానే ఎదురు చూస్తున్నాను. శివనారాయణ రానివ్వడమ్మా. సుమిత్ర మనసుని మన గురించి మంచిగా ఆలోచించనివ్వడు. చూసావు కదా ఫోన్లో ఎలా అరుస్తున్నాడో. ఇప్పుడు నా కూతురికి నేను ఎలా కనపడతాను? నా గురించి నా కూతురు ఏమనుకుంటుంది? మా నాన్న మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వడా అని అనుకుంటుంది. అదేనమ్మా, అదే ఆ శివనారాయణకి కావలసింది. మనం ఈ లోకంలో మార్చలేంది ఏదైనా ఉంది అంటే అది మన గతం మాత్రమే మావయ్య గారు. అయితే ఇక్కడ మార్చాల్సింది గతాన్ని కాదు, దాన్ని చూసే విధానాన్ని, అర్థం చేసుకునే విధానాన్ని. శివనారాయణ నా కూతుర్ని నా దగ్గరికి రానివ్వడమ్మా. సుమిత్రని ఈ ఇంటికి తీసుకొస్తానని నేను మీకు మాట ఇచ్చాను. కానీ అది జరగదమ్మా. తొందరపడి ఎవ్వరికీ మాట ఇవ్వకూడదు మావయ్య గారు. ఇస్తే ఏం చేసైనా అది నిలబెట్టుకోవాలి. మనం ఈ పోటీలో గెలుస్తున్నాం, సుమిత్రని ఈ ఇంటికి తీసుకొస్తున్నాం. నువ్వు చెప్తుంటే నిజమవుతున్నట్టే ఉందమ్మా. నేను జరగబోయేది చెప్తున్నాను మావయ్య గారు. జరగాలని కోరుకుంటానమ్మా. జరుగుతుంది మావయ్య గారు. బాబాయ్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటాడు. అలాంటివాడు యుద్ధానికి సిద్ధపడ్డాడని మీరనుకుంటున్నారు. నేను కావాలనే మిమ్మల్ని అడ్డు పెట్టుకుని బాబాయిని యుద్ధంలోకి లాగాను.
ఒకరిని క్షమించి ఒకరిని శిక్షించాలి అనుకుంటున్నారు. నేనైతే ఎవ్వరిని వదిలిపెట్టను. అందరికీ శిక్ష పడాల్సిందే. మీ కూతురు సుమిత్ర ఇంకా ఇంటికి తిరిగొస్తుంది అన్న భ్రమలోనే ఉన్నాను. మీ ఆశ మీది, మా ఆశయాలు మావి. నేను గోడల్నో పిల్లర్స్నో బద్దలు కొట్టాలనుకోవడం లేదు మావయ్య గారు. శివన్నారాయణ ఇంటి పునాదులతో సహా కదిలించాలనుకుంటున్నాను. ఇంతకాలం ఆగింది చేతగాక కాదు, అవకాశం కుదరక. ఇప్పుడు కుదిరింది. ఈసారి నేనేంటో చూపిస్తాను. బాబాయిని ఎవ్వరు కాపాడుకుంటారో నేను చూస్తాను. మనం కంపెనీ హడావుల్లో పడిపోయి నాన్న వస్తున్న విషయమే మర్చిపోయింది చూడు. ఇదేంటి ఇల్లంతా సందడిగా ఉంటుందనుకుంటే ఒకళ్ళు కూడా లేరు. అత్తయ్య గారు మామయ్య గారితో కలిసి చిన్నత్తయ్య గారి ఇంటికి వెళ్లారేమో. అప్పుడు తలుపులు తాళాలు వేసి ఉండాలి కదా. అది నిజమే. అమ్మా అమ్మా, నానెక్కడమ్మా? తాత రాలేదుగా. ఈరోజు వస్తానని నేను చెప్పాడు కదా. తాత రావట్లేదు అని ఈరోజు చెప్పాడు నాన్న. నువ్వు ఆగవే. అమ్మా ఏమైంది? నువ్వే చూడరా. సారీ కాంచన, వెదర్ సపోర్ట్ చేయకపోవడం వల్ల నా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. రాలేకపోతున్నాను. కానీ వస్తాను. నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడుందో చూడాలి మళ్ళీ. ఉంటాను కాంచన. వర్షం వస్తుంటే ఆయన ఆపలేడు కదమ్మా, తర్వాత వస్తాడులే. తాత రాకపోతేనే నానమ్మ వచ్చింది. నాన్నమ్మ వచ్చిందా? అవును దీపా, అక్కొచ్చింది. అత్తయ్య అత్తయ్య. దీపా, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావని అడగంలే, ఎందుకంటే ఇప్పుడు నువ్వేంటో చెల్లెమ్మ చెప్పింది. చెట్టులా ఎదిగిపోయి అందరికీ నీడనివ్వవే. చెట్టు ఎదిగి అందరికీ నీడనివ్వాలంటే కొమ్మలు కూడా చెట్టుతోనే ఉండాలత్తయ్య. నా కాళ్ళు చేతులు నాతో ఉంటేనే అన్నీ ఉన్నట్టు కాదు. నా వాళ్ళందరూ నాతో ఉంటేనే అన్నీ ఉన్నట్టు. అదేంటే నీ మీదేదో గొడవ పడి వెళ్ళిపోయినట్టు మాట్లాడుతున్నా? మామూలుగానే కదా వెళ్ళాను నేను. దెయ్యాల కొంపలాగా ఆ ఊళ్ళో ఇంటిని మాత్రం వదిలేయడం ఎందుకు? దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనమే కదా. ఈసారి ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎలా రాసుంటే అలా జరుగుతుంది. కానీ ఇప్పుడు నీకలా ఉంది. బావుందత్తయ్య. కార్తీక్ బాబు, మీరెలా ఉన్నారు? ఏం బాలేదు పెద్దమ్మా. ఏమిటి బాబు? ఏమవుతుంది, నువ్వు వెళ్ళి ఊళ్ళో ఉండిపోయావు. అక్కడ నువ్వు ఎలా ఉన్నావో ఏంటో నీ యోగక్షేమాలు కూడా తెలీదు. ఫోన్ చేస్తే కలవదు, నువ్వు చేయవు. మేము అక్కడికి రావడానికి కుదరదు. నువ్వు అక్కడి నుంచి కదిలి రావాలంటే రోజులు, వారాలు, నెలలు గడిచిపోతాయి. అందమైన ఈ జీవితానికి భగవంతుడు కొన్ని బంధాలు ఇచ్చాడు. అవి కూడా విసిరేసిన విత్తనాల్లా తలో మూల ఉంటే ఎలా? ఈసారి అందరం కలిసుందాం లేరా. ముందు వెళ్ళి స్నానాలు చేసిరండి, భోజనాలు చేద్దాం. నేను వంట చేస్తాను. రాగానే వంట మొదలు పెడతావా? పెడతావా కాదు, పెట్టింది. మధ్యాహ్నం వంట చేసింది ఈ నానమ్మే. అందుకే కడుపంతా టైట్ గా ఉంది. ఉవ్వా, నా వంటలకే పేరు పెట్టే స్థితికొచ్చావంటే నువ్వు. అదే ఒక వంట అయితే ఒక పేరు పెట్టచ్చు. కూర చేస్తే సాంబార్లా ఉంటుంది, సాంబారేమో రసంలా ఉంటుంది, ఇంకా రసం అయితే వాటర్ అనుకుని తాగిస్తాను కూడా. నా వంట తిని నాకే పేర్లు పెడతావా? నువ్వైపోయావే నా చేతిలో. అమ్మో, దొరికానంటే పాత పగులు కూడా తీర్చేసుకుంటావు. దొరకవే చెప్తాను. చూడు నాన్న, నానమ్మని. అయితే నా వంటలకి పేరు పెట్టనని చెప్పు. పెట్టాలే. చూసావు పెద్దమ్మా,
ఇదే మేము మిస్ అవుతుంది. ఈ బాధ మాకే కాదు, నీకు కూడా ఉంటుంది కదా. ఇది ఇలా అల్లరి చేసి ఎన్ని రోజులు అవుతుందో, మేము ఇలా నవ్వి ఎన్ని రోజులు అవుతుందో. అసలు ఈ ఇల్లు దీని కాళ్ళకి పట్టీలో ఉన్న సంగతే మర్చిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చి గుర్తు చేసావు పెద్దమ్మా. తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉంది. మీరెళ్ళి తయారై రండి బాబు, మనం భోంచేస్తూ మాట్లాడుకుందాం. అలాగే పెద్దమ్మా. రాదీపా, నేను వచ్చాక వంట చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండి నానమ్మని చూసుకోవాలి. నాన్నమ్మ ఎక్కడికైనా వెళ్ళిపోతే నేను ఊరుకుంటానా ఏంటి? ఏం చేస్తావే? నువ్వు వెళ్ళిపోతావా? నేనొచ్చింది ఉండిపోవడానికి కాదే, మిమ్మల్ని చూసి వెళ్ళిపోవడానికి. నేనిక్కడ మీకు అడ్డుగా ఉండలేను. నా మెట్టినింటి పౌరుషమేంటో ఆ ఇంటి మనుషులకు తెలియాలి. ఈ పోటీలో మనం పాల్గొంటున్నాం. దక్షిణామూర్తి మీద నేను ఓడిపోయానంటే చచ్చిపోయినట్టే. పూనకం వచ్చినట్టు అందరూ అలా రెచ్చిపోయారేంటి గ్రాని? ఇది టిప్పు. ఎప్పుడూ లేనిది మా మమ్మీలో కూడా కోపం వచ్చింది. అయిపోయింది. అసలు దక్షిణామూర్తి తలనొప్పి అనుకుంటే ఈ మాలిని గొడవేంటి? పదివే, భోజనం చేద్దాం. ఏమైంది గ్రాని నీకు? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. మన వాళ్ళు ఆ మాలినితో పోటీకి దిగారు. దిగలేదు, దింపారు. గుడిలో హోమం చూసిన తర్వాత కూడా నీకింకా అర్థం కాలేదా? మాలిని అంటే ఏమనుకున్నావు? అదొక ప్రతీకారంతో రగిలిపోతున్న అగ్నిపర్వతం లాంటిది. ఈ ఇంటిని తగలబెట్టడానికే హోమంతో ముహూర్తం పెట్టింది. మీ తాత బలహీనత, రెచ్చిపోవడం, అది వాళ్లకు అవకాశమైంది. జరగబోయే ఈ గొడవకి పోటీ అనే పేరు పెట్టారు. ఈ పిల్లబాతు బచ్చా సూరజ్ గాడికి ఇదేమీ తెలిసి చావక దీపావళి టపాసులు కారుతుంటే చప్పట్లు కొట్టి ఎగిరి గంతులేసే చిన్న పిల్లాడిలాగా పోటీకి దిగుదామని మీ తాతని గోతిలోకి దింపాడు. తాత కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు కదా. దక్షిణామూర్తి ఫోన్లో అన్న మాటలు విని మీ అమ్మ కూడా రెచ్చిపోయింది కదా. దానికి తోడి కార్తీక్ గాడు. ఈ గుంపంతా బొకేలాగా తయారయ్యారు. మనకి కావాల్సిందే జరిగింది గ్రాని. ఏంటి, దక్షిణామూర్తి చేతిలో ఓడిపోవడమా? వాళ్లే గెలుస్తారని నీకంత ఖచ్చితంగా ఎలా తెలుసు? శత్రువు మన ముందుకొచ్చి రెచ్చగొడుతున్నాడు అంటే మనల్ని గెలిచే బలం వాడు సంపాదించుకున్నాడని అర్థం. దక్షిణామూర్తి బలమేంటి? మాలిని. మాలిని అంత పవర్ఫుల్లా? అది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. మీ తాతని బాబాయ్ అని పిలుస్తుందంటే ఏదో ఇల్లును చక్కదిద్దుకునే ఫ్యామిలీ టైప్ అనుకున్నావు కదా. అది చీర కట్టుకున్న తుపాకీ లాంటిది. మెట్టెలు పెట్టుకున్న నాటు బాంబు లాంటిది. ఎంతైనా ఆడదే కదా. అది ఆడదే, కానీ ఆడదు, ఆడిస్తుంది. ఇప్పుడు మనకి అలాంటిదే కావాలి. ఓడిపోడానికా? గ్రాని, నువ్వు మా అత్త మాలినికి ఎలివేషన్ బాగానే ఇచ్చావు, కానీ నేను మా అత్తలాగా డైరెక్ట్ గా బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళి యుద్ధం చేసే టైప్ కాదు. బ్యాక్ స్టాబింగ్ అంటే నేను ఎలా అయితే ఈ పోటీ వద్దన్నానో మా తాత కూడా అలాగే వద్దన్నాడు. కానీ పోటీలో దిగుదామని మొదలుపెట్టింది ఎవరు? ఆ ఎల్కేజీ స్టూడెంట్ సూరజ్ గాడు. తాత బాధ్యత ఎవరికి అప్పజెప్పాడు? దీపకి. ఈ ఓటమి దేంతో సమానమన్నాడు? చావుతో. ఓడిపోతే ఎవరికి నష్టం? అంటే మీ తాతను చంపుతావా? దీప మీద తాతకున్న నమ్మకాన్ని చంపుతాను. అర్థం కాల. పెద్ద కొడుకు సిగరెట్లు తాగడం చూసిన తండ్రి కోపం పోవాలి అంటే చిన్న కొడుకు మందు తాగడం చూపించాలి. అప్పుడు పెద్ద కొడుకే నయమనిపిస్తాడు. ఇది అంతే. ఈ జ్యోత్స్న కంటే ఆ దీప బెటర్ అని సీఈఓని చేశారు కదా. ఇప్పుడు దీప కారణంగా
తాత పరువు ఎవరి ముందు పోకూడదో వాళ్ల ముందే పోయింది అనుకో. దీప చెడ్డదవుతుంది, జ్యోత్స్న మంచిదవుతుంది. ఇదే ఇప్పుడు మనం చెయ్యాల్సింది. అంటే ఈ పోటీలో మనం బాగా కష్టపడి మనల్ని మనమే ఓడించుకోవాలి. దొరికిపోతే ఛాన్సే లేదు. ప్లాన్ ఏంటి? తెలీదు. ఛాన్స్ లేదన్నావు కదా. ప్లాన్ లేదు కాబట్టే ఛాన్స్ లేదు అన్నారు. మరి ఎలా ఓడిస్తావు? అది నేను ఆలోచిస్తాను గాని మనం మరో పని చెయ్యాలి. ఏంటది? బావని నేను ఎలాగో కంట్రోల్ చేస్తాను. దీపక్కి సాయం చేయకుండా ఆ సూరజ్ గారిని మనం ఏదో ఒకటి చెయ్యాలి. అవునే, ఈ కార్తీక్ గాడి కంటే వాడి ఇంకా డేంజర్. ఆ సూరజ్ గారిని పోటీకి రాకుండా ఏం చేయాలో ఆలోచించు. ఏం చేద్దాం? రాత్రంతా ఆలోచించి ఓ మంచి ఐడియా చెప్పు. ఐడియా ఎలా ఉండాలి అంటే ఎవరూ ఆపకుండా వాడంతట వాడే ఆగిపోయేలా ఉండాలి. అర్థమైంది. ఇప్పుడు నేను నా తెలివైన బుర్రకి పదును పెట్టి అమోఘమైన ఐడియా ఆలోచిస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. మార్నింగ్ ఐడియా చెప్పలేదో? పీజే ఇక్కడ మామూలుగా ఉండదు. నువ్వు ఏసీ 16లో పెట్టుకుని ఊటీలో ఉన్నానని పడుకో. మార్నింగ్ కాఫీతో పాటు ఐడియా కూడా ఇస్తాను. ఐ లవ్ యూ గ్రాని. నువ్విచ్చే ఐడియా ఎలా ఉండాలంటే నాకు డిఏ అని పేరు పెట్టి ఈ లెజెండ్ జ్యోత్స్నని దీపకి అసిస్టెంట్ గా చేసిన సూరజ్ గాడికి బావకి సినిమా కనిపించాలి. హిట్ ఐడియానే కావాలి. నీకు నేను హిట్ ఇవ్వను, బ్లాక్ బస్టర్ ఇస్తాను. ఓకేనా? ఇది గ్రాని అంటే. రే కార్తీక్, నీ పెళ్ళానికి సపోర్ట్ చేసే ఎవ్వర్ని కూడా మేం వదిలిపెట్టంరా. ఏంటక్క నువ్వు చెప్పేది? నేనెందుకు చెల్లెమ్మా ఇక్కడ? ఏమైంది అత్తయ్య? అక్క ఉదయాన్నే వెళ్ళిపోతుందంటే. వెళ్ళిపోని. అదేంటి దీపా, వెళ్ళిపోతున్నాను తెలియగానే ఉండమంటావు అనుకుంటే వెళ్ళిపోమంటావేంటి? అవును బావా, నేనేమి తన సొంత మేనకోడల్ని కాదు కదా. చిన్నప్పటి నుంచి పరాయిదాన్లాగే చూసింది. ఇప్పుడు పరాయిదాన్నే అనుకుంటుంది. మతి లేకుండా మాట్లాడకే. మతి లేనప్పుడే మంచి మాటలు వస్తాయత్తా. నువ్వు పరాయిదాన్ని అనుకుంటే ఈ ఇంటి గుమ్మం నేను తొక్కుతానా? మరి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే ఎవరికి చెప్పాలి? నాకు చెప్పాలి కదా. ఊరికే వెళ్ళిపోతానంటే సరిపోదు. ఎందుకు వెళ్తున్నావో ఎక్కడికి వెళ్తున్నావో కూడా చెప్పాలి. ఎందుకంటే నాకు కావాలనిపించినప్పుడు, నేను చూడాలనుకున్నప్పుడు నేను నీ దగ్గరికి రావాలి కదా. నేనెక్కడికి పోతానే? ముత్యాలమ్మ గూడెం తప్ప అక్కడ ఎవరున్నారని పోవడానికి? మీ నాన్న కట్టించిన ఇల్లుంది కదే, ఆ ఇంట్లో ఉంటే నాకు నా తమ్ముడితో ఉన్నట్టే ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదత్తా. నన్ను పోనివ్వవే. మీ కాళ్ళకి అడ్డం తప్ప నా వల్ల నీకేం ఉపయోగం లేదు. నీకిష్టం లేదని చెప్పి వెళ్ళిపో, నేను అడ్డుకోను. నాకు కష్టంగా ఉంటుందని పోతానంటే నేను ఒప్పుకోను. నేను వెళ్లేది రేపొద్దున కదా, చూద్దాంలేవే. ఏంటి చూసేది? నువ్వెక్కడికి వెళ్ళనని నాకు మాటివ్వు. నీకోసం వచ్చాను, తనివి తీరా చూసుకున్నాను. ఇంకా ఇక్కడుండి నేనేం చేస్తాను చెప్పు? నన్ను వెళ్ళనివ్వండి, నాకక్కడే బాగుంటుంది. అయితే నిజంగానే వెళ్ళిపోతావా? అవన్నీ నీకెందుకే, పద భోంచేద్దాం. మాతో ఉండు నానమ్మా. నీకు మా అమ్మ ఉంది, నాన్నున్నాడు, చిన్న నానమ్మ ఉంది, నేనున్నాను. అక్కడెవరున్నారు? నీకు నేను వద్దనుకున్నా, నాకు నువ్వు కావాలి నానమ్మా.
నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, కానీ మళ్ళీ వచ్చేయ్. కానీ అక్కడే ఉండిపోవద్దు. ఈ నానమ్మ నీకేమిచ్చిందని అంత ప్రేమ? నువ్వుంటే సరదాగా ఉంటుంది. మనిద్దరికి గొడవలు జరుగుతూ ఉంటాయి. నన్ను ఇల్లంతా పరిగెట్టిస్తావు, వీపు విమానం మూత ఎక్కిస్తావు, బుగ్గలు గులుతావు, తిడతావు. ఇవన్నీ ఎవరు చేస్తారు నానమ్మా? ఉండిపో నానమ్మా, నాకు ఇంకేమొద్దు, నువ్వు చాలు. అలాగే ఉండిపోతాను. ఎప్పుడైనా వెళ్లాల్సిన అవసరం వస్తే వెంటనే వెళ్ళొచ్చేస్తాను, సరేనా? మా మంచి నానమ్మ. ఆ, మొత్తానికి అక్క మనవరాలు చెప్తేనే ఒప్పుకుంది. అత్త, భోజనం చేద్దాం రా బావా. రౌడీ, ఈరోజు మా అందరికి నువ్వే వడ్డించాలి. అలాగే నాన్న, నాకైతే పెద్ద నాన్నమే బువ్వ తినిపించాలి. తినిపిస్తానులేవే, పద.